తెలంగాణ ప్రభుత్వం కొత్తగా చూస్తున్నటువంటి 12% రిజర్వేషన్లో ముస్లింలో కొన్ని కులాలు బీసీబీలోనే, మరికొన్ని కులాలు బీసీఏలోనే ఉంచడం జరిగింది. దాంట్లో ముఖ్యంగా అధిక జనాభా ఉన్నటువంటి, దాదాపు 40% ఉన్నటువంటి జనాభా కలిగినటువంటి దూదేకుల, నూరు భాష లాంటి కులాలను పక్కన పెట్టి ముస్లిం రిజర్వేషన్ 12% ఇవ్వడానికి చూస్తున్నారు. దీంట్లో 12%లో దాదాపు 5 నుండి 6% ఉన్నటువంటి ఈ జనాభాని పక్కన పెట్టి మిగతా 12% రిజర్వేషన్ని మిగతా 14 గ్రూపులకు మాత్రమే ఇవ్వాలని చూస్తున్నారు. సో ఈ విధంగా బీసీఈలో మనం లేనటువంటి ఈ కులాలన్నీ కూడా చాలా నష్టపోతున్నాయి. దాదాపు ఎడ్యుకేషన్, ఉద్యోగ లాంటి అన్ని రంగాల్లో బీసీబీలో ఉన్నటువంటి కులాలు చాలా చాలా వెనుకబడి ఉన్నాయి. అందుకని సూర్య కుల, నూర్ భాష ఈ కులాలను వెంటనే బీసీఈలో చేర్చి 12%లో వీటికి అవకాశం కల్పించాలని, అంతేకాకుండా ప్రస్తుతం ఉన్నటువంటి 4% రిజర్వేషన్లో కూడా వీటిని చేర్చి ఇప్పుడు రాబోయేటువంటి తెలంగాణ ప్రభుత్వం ఇస్తున్నటువంటి ఉద్యోగాల్లో మరియు ఉపాధి హామీ పథకాల్లో, వివిధ రంగాలటువంటి పరిశ్రమల్లో వీళ్ళకి కొంత రిజర్వేషన్ కల్పించి మమ్మల్ని ముందుకు తీసుకెళ్లాలని కోరుకుంటున్నాను.